రోజురోజుకు ఆన్లైన్ మోసాలు పెరిగిపోతున్నాయి. ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో అమాయకులను టార్గెట్ చేసుకుని డబ్బులు దోచుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు. కేవలం 8 నెలల్లోనే 14,739 మంది బాధితుల దగ్గర నుంచి 606 కోట్లను లూటీ చేశారు సైబర్ కేటుగాళ్లు. సోషల్ మీడియా వేదికగా గ్రూపులు ఏర్పాటు చేసి నకిలీ యాప్స్లలో పెట్టుబడులు పెట్టించి మరీ మోసం చేస్తున్నారు. డబ్బులు పోగొట్టుకున్నాక మోసపోయామని లబోదిబ్బోమంటున్నారు బాధితులు. ఒకప్పుడు OLX యాడ్స్ తో మొదలైన సైబర్ మోసాలు రోజు రోజుకు రూపం మార్చుకుంటున్నాయి. సైబర్ నేరగాళ్లు అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగిస్తూ ఆన్లైన్ లో అందరి కాడికి దోచుకుంటున్నారు. వాట్సాప్, టెలిగ్రామ్, ఎక్స్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల వేదికగా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ చేస్తున్నారు. IT ఉద్యోగులు, స్టూడెంట్స్, గృహిణులకు ఈజీ మనీ ఆశగా చూపి మోసాలు చేస్తున్నారు. షేర్ మార్కెట్లో అధిక లాభాలు వస్తాయని నమ్మించి ప్రముఖ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ల పేరుతో సోషల్ మీడియాలో లింకులు పంపించి 100 కోట్లు కొట్టేస్తున్నారు. ఈ ఏడాది 8 నెలల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా 14,739 మంది నుంచి 606.40 కోట్లు దోచుకున్నారు. సైబర్ నేరగాళ్లు వాట్సాప్, టెలిగ్రామ్, ఎక్స్, ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వేదికగా ఇన్వెస్ట్మెంట్ ట్రేడింగ్ కు సంబంధించిన గ్రూపులు ఏర్పాటు చేస్తున్నారు. ఆ గ్రూప్ లో ఎక్కువ మందిని చేర్చుతున్నారు. ఇలాంటి గ్రూపుల్లో సభ్యులుగా సైబర్ నేరగాళ్లే ఉండి చాటింగ్ చేస్తున్నారు. ప్రముఖ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ల పేరుతో నకిలీ లింకులను గ్రూపుల్లో పోస్ట్ చేస్తున్నారు. అందులో పెట్టుబడి పెడితే తమకు తక్కువ టైంలోనే ఎక్కువ లాభాలు వచ్చాయంటూ ఇతరులను నమ్మిస్తున్నారు. గ్రూప్లోని అమాయకులను ట్రాప్ చేసి 5,000 నుంచి లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టిస్తున్నారు. మొదట్లో 15% లాభాలు వచ్చాయంటూ ఆన్లైన్ అకౌంట్లో చూపిస్తున్నారు. వాళ్లను నమ్మించేందుకు కొద్ది మొత్తం విత్డ్రా చేసుకునే అవకాశాన్ని కూడా ఇస్తున్నారు. ఆ తర్వాత అకౌంట్ యాక్టివ్లో ఉండాలంటే తమ సూచనలకు అనుగుణంగా డిపాజిట్స్ చేయాలని చెప్తున్నారు. వివిధ టాస్క్ల పేరిట అమాయకులను సైబర్ నేరగాళ్లు ట్రాప్ చేస్తున్నారు. అమెజాన్ సహా ఇతర మల్టీనేషనల్ కంపెనీలకు చెందిన ఉత్పత్తులను తాము ప్రమోట్ చేస్తున్నామని, కేవలం మీ ఫోన్లో స్క్రీన్ షాట్ తీసి రేటింగ్ ఇస్తే చాలని నమ్మిస్తున్నారు. ఒక్కో క్లిక్, ఒక్కో స్క్రీన్ షాట్ కు 200 రూపాయల చొప్పున ఇస్తామని చెబుతున్నారు. ఒక్క స్క్రీన్ షాట్ కి 200 రూపాయలు, పైగా ఈజీ టాస్క్ కావడంతో చాలా మంది గృహిణులు, యువతులు ఆసక్తి చూపిస్తున్నారు. ఇలా తమ ట్రాప్ లో చిక్కిన వారికి తక్కువ మొత్తంలో డబ్బు విత్డ్రా చేసుకునే అవకాశాన్ని ఇస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక వర్చువల్ అకౌంట్స్ కు పాస్వర్డ్స్, ఐడీలు క్రియేట్ చేస్తున్నారు. ఆన్లైన్ ట్రేడింగ్ వైపు మళ్లిస్తున్నారు. ట్రేడింగ్ సైట్లలో చేరాలని యూజర్ ఐడి, పాస్వర్డ్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. నమ్మించేందుకు పలు ఫ్యాబ్రికేటెడ్ బ్యాంక్ అకౌంట్లు, పేమెంట్ రిసిప్ట్లతో పెట్టుబడి పెట్టించి వివిధ ట్యాక్స్ల పేరుతో వసూలు చేస్తున్నారు. బాధితులు ఇన్వెస్ట్ చేసిన డబ్బుతో పాటు డైలీ ఎర్నింగ్ అమౌంట్, కమిషన్ పేరుతో యాప్ నిర్వాహకుల వర్చువల్ అకౌంట్స్ లో అమౌంట్ కనిపిస్తుంది. పెట్టిన పెట్టుబడికి అవసరమైతే 10 రెట్లు కూడా లాభాలు చూపిస్తారు. ఈ అమౌంట్ ను డిపాజిట్ చేసినోళ్లు విత్డ్రా చేసుకోవడానికి అవకాశం ఉండదు. కొంత మేరకు మాత్రమే విత్డ్రా చేసుకునే ఛాన్స్ ఇస్తారు. ఈ టైంలో విత్డ్రా చేసుకునే అమౌంట్ కు సంబంధించి తప్పుడు ఎంట్రీ చేశారని, మొత్తం డబ్బు కోల్పోతారని భయపెడతారు. RBI నిబంధనల ప్రకారం ట్యాక్సులు, జరిమానాలు చెల్లించాలని చెప్తారు. ఆ తర్వాతే మొత్తం డబ్బు విత్డ్రా చేసుకునే అవకాశం ఉంటుందని నమ్మిస్తారు. ఇలా తమ టార్గెట్ పూర్తి చేసుకున్న తర్వాత బాధితుడి అకౌంట్ ను డిసేబుల్ చేస్తారు. చివరకు బాధితుల ఫోన్ నెంబర్స్ బ్లాక్ చేస్తుంటారు. ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్లు, ట్రేడింగ్ కు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటి వారినే సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేశారు. ప్రస్తుతం జరుగుతున్న సైబర్ మోసాల్లో ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ లోనే బాధితులు కోట్లలో కోల్పోతున్నారు. లాభాలు వస్తున్నాయని నమ్మి అప్పులు చేసి మరీ ట్రేడింగ్ చేస్తున్నారు. ఇలాంటి వారిలో IT ఉద్యోగులు, వ్యాపారస్తులు, గృహిణులే అధికంగా ఉంటున్నారు. ప్రజల్లో సైబర్ నేరాలపై అవగాహన ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు. మోసం జరిగితే వెంటనే 1930 లేదా NCRP పోర్టల్లో ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.